సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావత జన్మభావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావత. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులకు వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిత్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధర్వులలో 85వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే, లేనెరుకను ఎరుకనియన లేనెరుకెట్లయనిన లెస్సగ వినుమా, లేని మృగజలము వంధ్యాసూనులు గలిగుండి వెదకి చూడాలేనట్లు, ఈ లేనెరుక ఎడాలేది స్థాను పురుషుడు శశవిషానము గగనసూనము నరుని స్వప్నానందామివి వెదకి చూడాలేనట్లు, ఈ లేనెరుక ఎడాలేదిట్లు అని గురుమూర్తి అది లేనెరుక లేనే లేదని తెలియజేస్తున్నాడు. కాబట్టి లేనెరుక లేనిది అనేది నిజమే, కానీ ఎరుక అంటున్నారు కదా, మరి ఉండవలే కదా, ఎరుక అంటే ఉండవలేననే కదా, ఉండవలేనని అంటున్నారు కదా స్వామి. మరి అది ఉన్నట్లయితే అది మరి అది ఎట్లా అని ఆయన అన్నప్పుడు ఆ యొక్క శిష్యునికి మళ్ళా శంక వస్తుందేమో అనేటువంటిది అన్నీ ఇక్కడ మనకు గురుమూర్తి ఏం చేస్తున్నాడంటే, అది ఎరక అనేటువంటిది అది ఉండవలనంటే అది లేనే లేదనేటువంటి విధానము ఏ విధంగా లేదో ఎరిగిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఎరకని లేనెరక ఎట్లా అనినా, అది ఎరక లేనిది నిజమే స్వామి, మరి ఎరక అని అంటే మళ్ళీ అది లేనెరక ఎట్లయితుంది అనేటువంటి శంక మళ్ళీ వస్తుందో అని చెప్పి లేనే లేదనేటువంటి భావనని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఆ యొక్క శిష్య ప్రశ్నావళి కందార్థములో అక్కడ చెప్పినాడు కదా, ఏమని, తానేననకను నిండిన దానికి పేరేమి అని శిష్యుడు అడిగినప్పుడు గురువు బయలు అని చెప్పినాడు కదా. తానేననుచును నేననియద నేనెవరు అంటే లేనెరకవు అన్నాడు కదా, అంటే ఉంటి అన్నాడు కదా, ఉంటి అంటే లేనే లేనను మీ అన్నాడు కదా, అంటిని అంటే లేనే లేవు సుమి అని చెప్పినాడు. కాబట్టి మరి లేనిది ఏ విధంగా లేనే లేదో ఆ లేనటువంటి దానిని లెస్సగా వినుమా అని చెప్పి ఇక్కడ మరి తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువుల వారు. మనకు లేనిది ఏ విధంగా లేదో అది లెస్సగా వినుమా తెలియజేస్తాను. మరి ఆ విధానాన్ని నీకు నేను ఈ యొక్క ఉపమానములతో అది ఎలాంటిది లేనిది లేనే లేదు కాబట్టి ఆ లేనిది ఎట్లా లేదో వినుము, దీన్ని నేను చక్కగా వినజెపుతాను అని చెప్పి తెలియజేస్తున్నాడు కదా. ఏమని ఇక్కడ అంటే, లేని మృగజలము వంద్యాసోనులు వలిగుండి వెదికి చూడాలేనట్లు, అది లేని మృగజలము లోపల ఎండమావుల యందు నీళ్లు ఉన్నావా అంటే లేవు కదా. ఆ నీళ్లు ఎండమావులు అనేటువంటివి అవి కనబడినవి, తోచినట్లు కనబడుతున్నవి, కానీ నిజానికి ఆడ ఎండమావుల లోపల నీరు ఉందా? మరి ఒకవేళ మనం బిందె తీసుకొని పోయి ముంచుకొని తీసుకొని వస్తాము అంటే అది వెతికితే దొరుకుతుందా? ఆ నీళ్లు కనబడతాయా అంటే కనబడవు కదా. అది ఉన్నట్లు మనకు తోస్తుంది, కానీ ఎండమావులు ఆడికి పోతే ఉంటావా అంటే అవి ఉండవు. అది బహిప్రదేశం యందు సూర్యుని యొక్క కిరణాలతో ఆ యొక్క
అలలుగా మనకు అక్కడ ఎండమావుల వలె కనబడ్డాయి కానీ అంతేగాని అది అక్కడ నిజానికి ఉన్నావా ఉంటే మరి మరి బిందె తీసుకొని అది బిందె నింపుకొని వస్తామని బిందెను పట్టుకొని మనం ఒకవేళ ఆ ఎండమావుల దగ్గరికి పోయినట్లయితే అది వెతికి చూస్తే దొరుకుతుందా అంటే అది దొరకవు, అవి లేనే లేవు. కాబట్టి అట్లా మరి కనబడింది కాబట్టి ఇది ఉన్నది అనుకుంటున్నావు, అది భ్రమ. కాబట్టి అది మృగజలము వలె. కాబట్టి ఆ మృగజలము వలె ఇది లేనే లేదు ఎరక అని తెలుసుకోమని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? వంద్యాసూనులు కలిగుండి వెదికి చూడాలేనట్లు. మృగజలమును వెదికి చూస్తే దొరుకుతుందా అంటే అది దొరకవు, నీళ్ళే లేవు. కాబట్టి అక్కడ నీళ్లు ఉన్నవి అని భ్రమ చేత పోయినట్లయితే అది లేనే లేదు. కాబట్టి ఉన్నట్లు అది నీకు కనబడుతుంది, కాబట్టి లేనే లేదు అని చెప్పి వెతికితే దొరుకుతుందా అంటే దొరకదు. ఇక్కడ మరి వంధ్యాసునుడు అని అంటే మరి గొడ్రాలకు బిడ్డ ఉన్నది అని చెప్పి మరి అంటే ఉంటుందా అంటే సంతానమే లేదు కదా. మరి గొడ్రాలకు బిడ్డ ఉన్నదా అంటే లేనే లేదు. లేనివాడు ఎక్కడి నుంచి వెతికి పట్టుకొస్తావు అని ఉన్నాడు అని అంటే మరి ఒకవేళ ఆమె సాదుకున్నట్లయితే దాన్ని ఏమంటారు, అమ్మ అని అంటుందా? అమ్మ అని తెలియనప్పుడు తీసుకొచ్చుకొని సాదుకుంటే అమ్మ అని పిలుస్తుంది. తర్వాత మీ అమ్మ కాదు అని వేరే వాళ్ళు చెప్పినప్పుడు మీ అమ్మ కాదు అన్నప్పుడు నా అమ్మ ఎవరు అంటే నువ్వు పలానా కాడ పుట్టినావు అని చెప్తుంది కదా, పలానా తల్లికి పుట్టినావు అని. నేను అమ్మని కాదని చెప్తుంది కదా. అప్పుడు నిజం బయటపడినప్పుడు మరి అమ్మ కాదు అనేటువంటి భావనలో ఉంటాడా అతడు? అంటే ఆ పెంచినటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో ప్రేమతో నేను పుట్టినాను అనుకుంటున్నాడు, కానీ నిజానికి పుట్టినాడు అంటే పుట్టలేదు. కాబట్టి పుట్టినటువంటి వాడు ఒకవేళ తప్పిపోతే వానికి ఎక్కడ దొరకబట్టుకొచ్చి మరి దాన్ని వానికి ఎక్కడ దొరకబట్టుకొస్తావు అంటే వెతికినా దొరుకుతాడంటే దొరకడు. ఆ విధముగా ఇక్కడ బయలుయందు ఈ యొక్క గొడ్రాలుకు సంతానమే లేదు కాబట్టి ఆ గొడ్రాలు అనేటువంటిదే అది బట్టబయలు, దానికి పుట్టనే లేదు కాబట్టి పుట్టిన లేనటువంటి దానిని ఎక్కడి నుంచి వెతికి తీసుకొస్తాము మనం. కాబట్టి ఆ వెతికి చూసినా లేనిదే అది. మరి ఆ విధంగా ఇక్కడ ఇంకేమంటున్నాడు? స్థాను పురుషుడు అంటే ఆ కర్ర దొంగ అయిందా? కర్ర దొంగ అయినాడా అంటే దొంగ కాలేదు. మరి దొంగ లేనేలేడు కదా. మరి ఎండుమొద్దును చూసి దొంగవాడని అనుకుంటే అది ఆ ఎండుమొద్దు ఏదైతే ఉన్నదో కర్ర దొంగ అయినాడా అంటే కర్ర దొంగ కాలేదు. మరి దొంగ లేని దొంగని ఎక్కడి నుంచి మనము? వాడు నాకు భయపడ్డానయ్యా, నేను అక్కడి నుంచి ఉరికొచ్చిన, వాడు అక్కడ ఆడ ఆ తొవ్వకు అడ్డంగా పడుకొని ఉన్నాడు, నా ఎంబడి వచ్చినాడని ఒకవేళ వాడు వచ్చి ఊళ్ళకి చెప్తే మరి అందరూ కట్టెలు పట్టుకొని పోతే వాడు ఆడ ఉన్నాడా అంటే లేడు. ఆ ఉన్నట్లు భ్రమ చెందినాడు. కాబట్టి పోయేటువంటి బాటసారి ఎవరైతే ఉన్నాడో వాడు వాని దగ్గర ఏదో వస్తువులు ఉన్నాయి కాబట్టి దాన్ని గుంజుకపోతాడు అనేటువంటి భ్రమతో ఎండుమొద్దును చూసి దొంగవాడని వాడు భ్రమించినాడు తప్ప మరి అక్కడ దొంగవాడు ఉన్నాడా అంటే లేనే లేడు. కాబట్టి ఆ విధంగానే ఎరక ఇక్కడ పరిపూర్ణ పరభయలు యందు లేనే లేదు అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ? స్థాను పురుషుడు శశివిషానము గగనాసూనము. శశివిషానము అంటే ఆ కుందేటికి కొమ్ము ఉందా అంటే అది లేనే లేదు. లేనిదాన్ని కుందేటి కొమ్ము అని ఎలా అంటావు? కొమ్ము ఉంటే కదా అది. అందుకొరకే ఆ కొమ్ముతో అది మరి పొడుస్తుంది, అది మనకు పుచ్చుకోపోతుంది అని అంటే అది లేనే లేదు కొమ్ము. ఆ లేని కొమ్మును ఎక్కడి నుంచి తీసుకొస్తాము? లేనే లేదు. కాబట్టి అది శశి విషానము వలె లేనే లేదు. అది కొమ్ము కుందేటికి కొమ్ము లేనే లేనట్లు అది పరిపూర్ణ పరబయలందు లేనే లేదు. గగనము శూనము అని అంటే గగనము ఆకాశము, శూనము అంటే పుష్పము. అంటే గగనము అంటే ఆకాశము, శూనం అంటే పుష్పము. అంటే గగన పుష్పము అంటే ఆకాశ పుష్పము. ఇద్దరు చెప్పుకున్నాం కదా మనము. ఆ ఇంద్రధనుస్సు అనేటువంటిది ఉన్నదా అక్కడ అంటే లేనే లేదు అది. కాబట్టి సీతమ్మ బట్టలు ఆరేసింది అని అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా దాన్ని చెప్పుకుంటారు. కాబట్టి సీతమ్మ బట్టలు ఆరేసింది అన్నప్పుడు ఆ సీతమ్మ ఉందా అక్కడ అంటే లేదు. లేని సీతమ్మ ఎక్కడ బట్టలు ఆరేసింది? కాబట్టి అది ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకు ఇట్లా సింగిడి అది ఇంద్రధనుసు లెక్క కనబడింది. కాబట్టి దాన్ని ఏమంటారు ఇక్కడ పెద్దలు అయినటువంటి పెద్దవాళ్ళు అప్పుడు చిన్నతనంలో పడ్డ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అయినటువంటి వాళ్ళు, నానమ్మను అమ్మమ్మను అదేంటిదమ్మా అట్లా పొడిచింది అని అంటే అది సీతమ్మ బట్టలు ఆరేసుకున్నది బిడ్డ అని చెప్పేది. అంటే సీతమ్మ ఉన్నదా అక్కడ అంటే లేదు. లేని సీతమ్మ లేని బట్టలు ఎక్కడ ఆరేసింది అంటే లేనే లేదు. కాబట్టి అది లేనే లేదు. కాబట్టి అది పరిపూర్ణ పరబయలు అందు
అది ఇంద్రధనుస్సు అనేటువంటి ఆకాశ పుష్పం అనేటువంటిది. ఆకాశంలో పుష్పం ఉంటుందా? మరి ఉంటే ఆ పుష్పాన్ని తీసుకొచ్చుకొని మనము పారిజాత పుష్పములు ఆ కృష్ణుడు తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చినట్లు మనం ఆ పుష్పాన్ని తీసుకొచ్చి గురుపాద పద్మంలో ఎందు పెట్టి పూజించుకుందాము, సేవించుకుందాము, దండం పెడదాం, మొక్కి ఆ గురు మెడలో వేద్దామంటే అది దొరుకుతుందా అంటే అది వెతికినా అది దొరకదు. ఎందుకు దొరకదు? అది లేనే లేదు. లేనిది ఎట్లా దొరుకుతుంది నీకు? కాబట్టి లేనే లేదు. కాబట్టి ఆ గగన శూనము నరుని స్వప్నానందమివి. ఆ గగన శూనము ఎట్లయితే గగన పుష్పము అయితే లేదో మరి నరుని స్వప్నానందము. ఆ నరునికి మనకు కలబడుతుంది కదా, నరునికి ఒక కలబడుతుంది. ఆ కలలో ఆ ఒక మోహిని వస్తుంది. ఆ మోహిని అతడు సంభోగనం చేసినట్టు కనబడుతుంది. మరి ఆ మోహిని మరి మేల్కొన్న తర్వాత ఆ మోహిని మరి వెతుకులాడి దొరకబడదా ఉన్నదా ఇక్కడ అంటే అది దొరకదు. కలలో వచ్చినటువంటి మోహిని ఉన్నదా? అది కనబడింది, దిగ్గున లేచే వరకే ఉన్నదా అంటే లేనే లేదు. మరి లేని దాన్ని వాడు వెతికి పట్టుకుందాము, అయ్యో ఇక్కడనే ఉండే కదా, ఎవరి దాకా ఉండే కదా, నాకు నేను దాన్ని చూసినాను అంటే అది చూసినావురా, అది కలలోని మాట, అది కలలోని మాట అని చెప్పి వాళ్ళు అంటారు కదా. మరి కాబట్టి అది కలలో ఉన్నటువంటి మోహిని మరి మేలుకగా వచ్చిన తర్వాత ఉన్నదా అంటే అది లేదు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ గగనాసూనము నరుని స్వప్నానందమివి వెదికి చూడాలేనట్లు ఈలేనెరుక యాడాలేదిట్లు. ఈ విధముగా నీవు మృగజలములు వెదికి చూసినా లేదు, మరి వంధ్యాసునుడు అనేటువంటి గుడ్రాలు బిడ్డ ఉండడానికి వెతికి చూసినా లేదు. మరి ఆ విధంగానే ఎండు మొద్దును మరి ఎందు మొద్దు ఎందు దొంగవాడు ఉన్నాడా అని దొంగవాడిని వెతికి చూసినా దొంగవాడు లేడు. కుందేటి కొమ్ము ఉన్నదా అంటే లేదు. గగన పుష్పం అనేటువంటి ఇంద్రధనుస్సు సీతమ్మ బట్టలు ఎండేసిందా ఆరేసిందా అంటే సీతమ్మనే లేదు. బట్టలు ఎక్కడి నుంచి ఆరేస్తుంది? లేనే లేదు. కాబట్టి లేనే లేదు. కాబట్టి స్వప్నానందంలో మోహిని ఉన్నదా వెతికి చూస్తే అంటే లేనే లేదు. ఆ విధంగా ఇక్కడ పరిపూర్ణ పరభైలి అందు లేనరిక అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఆ లేనెరుకవు ఉంటిని అంటే ఉంటిని అన్నాడు కదా, ఉంటే లేనే లేను, ఉంటే ఉంటిని అంటిని అంటే అంటే లేనే లేవు సుమి అని చెప్పినాడు కదా. కాబట్టి లేనే లేవు అనే దానికి ఈ కందార్థముల ద్వారా ఈ రెండు కందార్థములలో లేనే లేవు అనేటువంటి ఒక భావాన్ని ఈ 85వ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు లేనే లేవు సిము నీవు లేనే లేవు అపరిపూర్ణ పరభైలు అందు లేనే లేవు అనేటువంటి యొక్క నిశ్చయ స్థితిని మనకు నిర్భయంగా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గుణార్పణం.